అసలు స్టేజ్ పైన ఎలాంటి పాటలు పాడుతున్నారు కొంచెమైనా విజ్ఞత ఉందా అంటూ ఒక జర్నలిస్ట్ అయితే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పైన ఒక వీడియో చేశారనమాట. దానికి రియాక్షన్గా ఇతను కూడా చేశారు. సో మరి ఇప్పుడు ఆ కేసు కూడా అవుతుంది అంటున్నారు. అది ఎంతవరకు వెళ్ళింది, ఏం జరుగుతుంది అసలు? అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ వీడియో ఎప్పుడు ఏ రకంగా వైరల్ అవుతుంది, ఏ విధంగా అది కాంట్రవర్సీ అవుతుంది అనేది మనము అర్థం చేసుకోలేకపోతున్నాము. అయితే రీసెంట్గా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అంటే మనందరికీ తెలుసు, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారి కుమారుడు. సో మరి ఆయన ముందుగా కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సెకండ్ సినిమాతో అయితే రాబోతున్నారు, బరాబర్ ప్రేమిస్తా సినిమా పేరు. సో ఈ సినిమా పేరులో కూడా యాటిట్యూడ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఈ సినిమా కావచ్చు అండ్ యాటిట్యూడ్ స్టార్ ఇద్దరు కూడా కాంట్రవర్సీలో చిక్కుకున్నారు అని చెప్పేసి అయితే ఆల్రెడీ మాధాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైందని చెప్పేసి అయితే మనకు క్లియర్గా సమాచారం అయితే ఉంది. అయితే ఎందుకు కేసు అయింది, ఎందుకోసం కేసు పెట్టారంటే మనందరికీ తెలుసు, మనం చూసాము ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ గారు ఒక పాట పాడారనమాట. సో ఆ పాట పాడినప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు, దాన్ని చాలామంది ట్రోల్ చేశారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చప్పట్లు కొట్టారు, అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది బయటకు వచ్చి అలాంటి వల్గర్ లాంగ్వేజ్ అనేది అంతమంది చూస్తున్నప్పుడు ఆ స్టేజ్ పైన సినిమా పెద్దలు ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ కూడా అందరి ముందు ఆ విధంగా అసభ్యకరమైనటువంటి పదజాలం యూజ్ చేసి సాంగ్ ఏ విధంగా పాడతారు అని చెప్పేసి తన మీద కేసు పెట్టారనమాట ఒక జర్నలిస్ట్. సో మరి దీన్ని కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. సో మరి ఆయన మీద ఆల్రెడీ కేసు కూడా నమోదు చేశారు. సో ఆ తర్వాత చంద్రహాస్ గారు ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారనమాట సోషల్ మీడియాలో. ఏ విధంగా అంటే, నేను ఖచ్చితంగా ఎవ్వరికి క్షమాపణ మాత్రం అస్సలు చెప్పను, ఎందుకంటే మీరు ఇప్పుడు నేనేదో అది కూడా రెండే పదాలు వాడాను, 2 పదాలు మాత్రమే, అది కూడా తన యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది తెలియజెప్పడానికి వాడాను. కానీ నా మీద ఇంతకుముందు నేను సినిమా చేసినప్పుడు కావచ్చు, లేకపోతే నా యొక్క ప్రవర్తన గురించి కావచ్చు, సోషల్ మీడియాలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారు, ఎన్ని బూతులు వాడి నన్ను తిట్టారు. సో అవన్నీ కూడా మరి అప్పుడు మాట్లాడినప్పుడు మీరందరూ కూడా ఎటెళ్ళారు, ఇప్పుడు నేను ఏదో 2 పదాలు వాడి పాట పాడానని చెప్పేసి బయటకు వచ్చి బూతులు అని చెప్పేసి రకరకాలుగా కేసులు అని చెప్పేసి ఏదో అంటున్నారు కదా. మరి నన్ను ఎన్నో రకాలుగా బూతులు తిట్టి అమ్మ నా బూతులు తిట్టినటువంటి అప్పుడు మీరందరూ కూడా ఎటెళ్ళారు అని చెప్పేసి క్లియర్గా ఆయన మాట్లాడుతూ, నేను మాత్రం ఎవరికి అపాలజైజ్ చెప్పను, క్షమాపణ కూడా చెప్పను, అది ఆ సినిమాల యొక్క ఆ క్యారెక్టర్ యొక్క యాటిట్యూడ్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా వచ్చిందని చెప్పేసి అయితే ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో మరి కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, ప్రజెంట్ ఆ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని కూడా డౌట్లో అయితే ఉన్నారు. మరి చూడాలి కేసు ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అని.